definitely it's a challenge for all the 6 team leaders. But let's see who wins the joke of the day. సార్ ఒక ట్రైన్లో ఒక అతను ఒక బాబుని తీసుకొని వెళ్తున్నాడు. బాబు అల్లరి చేస్తున్నాడు, ఆ బాబుని కొడుతున్నాడు. ఎందుకురా ఓవర్ చేస్తావు, కాసేపు కామ్గా ఉండొచ్చు కదరా, ఎందుకురా తలకాయ తింటావు, కాసేపు కామ్గుండు అన్నప్పుడు పక్క నుంచి ఒక ప్రయాణికుడు వచ్చి, తెలివి ఉందా నీకు, బుద్ధి ఉందా నీకు ఇంతైనా, చిన్నపిల్లల్ని ఎవరైనా కొడతారా, ఇంకోసారి ఆ పిల్లోని కొట్టు, ఈ ట్రైన్ చైన్ లాగేసి నీకు పరేషాన్ చేయించకపోతే చూడు. అరే ఒక్క నిమిషం పక్కన ఈడేదో పరేషాన్ చేస్తాడంట. ఏం పరేషాన్ చేస్తావు, నువ్వు నన్ను పరేషాన్ చేస్తావా? ఈడేం చేశాడో తెలుసా, నువ్వు మూయి ఈడేం చేశాడో తెలుసా, ట్రైన్ టికెట్ తినేశాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక అతని పేరు ధనరాజు, ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే, బెస్ట్ ఫ్రెండ్ ధనరాజు అంటున్నాడు, అరే నా కొడుకున్నాడు వాడు దద్దమ్మ వెదవ, వాడిని ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు, వాడు నాకే పుట్టాడన్న ఒక ఇదిలో ఉన్నానంటే, నీ కొడుకు కన్నా నా కొడుకే దరిద్రుడు అంటే, వాడు దద్దమ్మ మా వాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నారు. ఆగవు, ఎవడు దద్దమ్మో తేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ ధనరాజు పిలుస్తున్నాడు. అరే రారా, ఇదిగో మా అబ్బాయి అని, నమస్కారం అంకిల్ నమస్కారం అన్నాడు. అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని, ఎర్రగడ్డ తెలుసు డాడీ, ఎర్రగడ్డ తెలుసు, అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉంది డాడీ, ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కారు కొనుక్కురారా. అలాగే డాడీ అని వెళ్ళిపోతూ, డాడీ మనకి పెట్రోల్ వద్దు డాడీ, డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. చూసావా ఇంత దద్దమ్మరా, వీడు వేస్ట్, ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే, మీ వాడిని అయ్యాను రా, మా వాడు చూడు అనగానే, రే సత్య ఎలా రా వచ్చాడు. ఏం డాడీ, అమీర్పేట వెళ్ళు, అమీర్పేట ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి డాడీ అక్కడ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసారంటే, అలాగే డాడీ వెళ్ళిపోతూ, డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అనగానే అలాగే చెప్పాలి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులను, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా, లేదురా మా నాన్న వేస్ట్, మా నాన్న దద్దమ్మరా, మా నాన్న దద్దమ్మ. అరే మా నాన్న దద్దమ్మ నిరూపించినా చెప్పు. ఏం లేదురా, రూపాయి ఇచ్చాడా, ఎర్రగడ్డ వెళ్ళి బెంజ్ షోరూమ్కి వెళ్ళమన్నాడా, అక్కడికి వెళ్ళాడు, బెంజ్ కారు కొనమన్నాడా, ఈరోజు సండేరా బెంజ్ షోరూమ్ ఆడంతా దద్దమ్మ అనగానే, మీ డాడీ ఓకేరు, మా డాడీ గురించి చెప్పనా, ఏం చెప్పాడు, అమీర్పేట వెళ్ళమన్నాడా, అమీర్పేట వెళ్ళి ఆఫీస్లో క్యాబిన్లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా, ఎరా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోతుంది, ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పి వాళ్ళకి. సాధారణంగా నార్మల్గా మనం అందరం ఫారెన్ కంట్రీస్ వెళ్తుంటాం. ఫారెన్ కంట్రీస్ వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. ఒకసారి ఇట్లానే నేను థాయిలాండ్ వెళ్ళానండి. థాయిలాండ్ వెళ్తే అక్కడ నార్మల్ మన సామాన్లు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఉంటే నేను చూసి అడిగాను అనమాట, హౌ మచ్ ఇస్ దాట్ అన్న. 130 బాత్. ఓ 130 బాత్, 130 బాత్, ఐఎమ్ సారీ ఐ కాంట్. 80 బాత్. నో 80 బాత్, నో 80 బాత్ నో కాదు. యూ సెడ్ 130 బాత్, ఐ సెడ్ 80. నో 130 బాత్. No, okay, you Indian, goodbye. Okay, give me 80 baht. No, 130 baht. 130 baht ఉంటుంది. ఇది నాకు అర్థం కావట్లేదు. సరే ఇట్లా కాదండి, ఓకే నో ప్రాబ్లం, యూఆర్ నాట్ గివింగ్ ఫర్ 80, ఐఎమ్ గోయింగ్ అన్న అని వెళ్ళిపోతుంటే, వెయిట్ ఐ టాక్ టు మై హస్బెండ్. వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది ఆవిడ. యాజీ జోవా ఏదే వాజీ వాజ గోవాయే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంది. నాకు అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం అంత డేంజరస్. ఒక రాత్రి ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో మంచి గాఢ నిద్రలో ఉన్నారు. సడన్ గా భర్తకి తెలివి వచ్చేసింది. అమ్మా పంకజం నిద్ర లేవే పంకజం. అబ్బా ఉండండి, ఏంటి అర్ధరాత్రి పూట, అబ్బా లేవే, ఏంటండి అర్ధరాత్రి పూట, అది కాదే మనిషి ఆగి చచ్చిపోతే బాగుంటుందా, హఠాత్తుగా అని చచ్చిపోతే బాగుంటుందా, ఊరుకోండి, ఏంటి అర్ధరాత్రి పూట ఈ అపచారపు మాటలను మీరు నోరు మూసుకుని పడుకోండి. అబ్బా అది కాదు లేవే, ఏంటండి చెప్పవే, ఆగి చచ్చిపోతే బెటరా అని చచ్చిపోతే బెటరా, పిచ్చిగా మాట్లాడకండి, పడుకోండి, నాకు ఇప్పుడు చెప్పాల్సిందేనా చెప్పవే. అయితే టైపీమని వెంటనే చచ్చిపోతే బెటర్ అండి అందట. అయితే రెండో కాలు కూడా నా మీద వేసి వెంటనే చచ్చిపోతా. రెండో కాలు కూడా వేసేయంట. ఓకే అండి, మన ఇంట్లో ప్రతి ఇళ్లలో క్యాలెండర్స్ ఉంటాయండి. మన క్యాలెండర్లు అంటే ఇంతకుముందు ఏంటంటే ప్రతి పేజ్లో ప్రతి మంత్ పేజ్లో ఒక దేవుడి ఫోటో ఉండేది. జనవరి పేజ్ ఫస్ట్ వినాయకుడు, ఫిబ్రవరి పేజ్ హనుమంతుడు, మార్చ్ పేజ్ కృష్ణుడు, ఇలా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క దేవుడి ఫోటో ఉండేదండి. కానీ ఇప్పటి క్యాలెండర్ ట్రెండ్ మారింది.
ప్రతి పేజీలో దేవులు కాదండి, మొత్తం దేవతలు, అంటే మొత్తం మోడల్సే ఉంటున్నారు. ప్రతి పేజీలో మోడల్స్. ఆ మోడల్స్ లో స్టైల్స్ ఎలా ఉంటాయి, ఆ మోడల్స్ ఫోజ్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ జనవరి పేజీ ఫస్ట్ మోడల్, ఫిబ్రవరి పేజ్ ఇంకో మోడల్, మార్చ్ పేజ్ ఇంకో మోడల్, ఏప్రిల్ పేజ్ ఇంకో మోడల్. అలా బ్యాంబు పట్టుకొని నిలబడుద్దండి. ఏప్రిల్ మే పేజ్ లో ఒక మోడల్ అలా నిలబడిందండి న్యూడ్ గా. ఒక కొండచిలో మాత్రం అలా చుట్టుకొని ఉందండి. నేను డిసెంబర్ లో ఎప్పుడు వెళ్ళాను నా ఫ్రెండ్ ఇంటికి, ఏంట్రా ఇది డిసెంబర్ కదా ఇంకా నువ్వు మే పేజ్ పెట్టుకున్నావు అంటే, కాదు ఎప్పుడైనా ఆ కొండచిలో అటు ఇటు వెళ్ళకపోదని వాడు వెయిట్ చేస్తున్నాడు. జూన్ పేజ్ ఇంకో మోడల్, జూలై పేజ్ ఇంకో మోడల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, చాలు చాలు. నవంబర్ డిసెంబర్ గురించి చెప్పను, రోజా గారు ఫీల్ అవుతారు, మీరే అర్థం చేసుకోండి. Al Pacino, what you want to tell me? Your time starts now. Nah, ما هي لا تدله ما هجلاو يا وزنت لها الحمد لله لا ما هو يا الله أنا بالله لا بجاج بوش لا هي طون أتلا هيك ما you are listening to Al Jazeera News. Welcome to India. Thank you very much. Is the time not over? నేను చెప్పాలి అర్థం కాకపోతే ఇన్ని వాగాల్సి వచ్చింది. నేను చెప్పొచ్చుగా సరదాగా. మొన్న పబ్బు పోయింటి, మస్తు ఉండే. పబ్బు పోతే మస్తు ఉండేరా. ఓ ఆంటీ వచ్చింది సడన్గా, పరిచయం అయినా. అలా టేబుల్ మీద కూర్చున్నది, అటు ఒకటి ఇటు ఒకటి కూర్చున్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ జానీ వాకర్ సింగిల్. మీరు సార్ జాక్ డేనియల్స్ 1 సింగిల్. మేడం నమస్తే, వాట్ ఈస్ యువర్ ఆర్డర్? పార్వతి మ్యారీడ్. నవ్విర్రా, 10,000 ఇచ్చారు, వెళ్ళిపోతాను. ఏదో ఒకటి చెప్పారు తొందరగా. నుంచొని కాళ్ళు నొత్తాని, ఆ పోరేమో నా ఇంకా తిరుగుతలేదు అసలు. జర తలకాయ తిప్పరాదు, ఎప్పుడే బేసారండి తొందరగా. అది అమ్మ